హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. సారీ అండి, ఈరోజు నైట్ 9 PM లైవ్ రాలేకపోతున్నందువల్ల వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి నిఫ్టీని గమనించినట్లయితే నిఫ్టీకి ప్రజెంట్ క్లోజ్ అయిన వాల్యూ దగ్గర నుంచి చూసుకుంటే అప్ సైడ్కి మూవ్ అయినట్లయితే ఫస్ట్ రెసిస్టెన్సీ 24,843 అవుతుంది. సెకండ్ రెసిస్టెన్సీ 24,936, అలాగే ఫైనల్ స్ట్రాంగ్ రెసిస్టెన్సీ 25,000. ఒకవేళ డౌన్ సైడ్కి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్ ఏమేమి అవుతాయి? 24,589 సపోర్ట్ 1 అవుతుంది. ఒకవేళ 24,809 సపోర్ట్ 1ని డౌన్ సైడ్కి బ్రేక్ అయితే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్టు 24,500 అవుతుందండి. సో ఇప్పుడు ప్యాటర్న్ విషయానికి వస్తే ప్యాటర్న్ ఇక్కడ గమనించండి. క్లియర్గా లోవర్ హై ప్యాటర్న్ అండ్ అగైన్ లోవర్ లో ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. ఈ ప్యాటర్న్లో ఉన్నంత వరకు కూడా ఇది ప్యూర్ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అయితే కంటిన్యూషన్ అవుతూ ఉంటుందండి. పాయింట్ నెంబర్ 1. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి అనేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ప్యాటర్న్ అయితే క్లియర్ అయింది కదండి. ఈ ప్యాటర్న్కి ఎబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితేనే అప్ ట్రెండ్ చూస్తాం. అప్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు పైన వాల్యూస్ కనిపిస్తున్నాయి కదండి. ఏది రెసిస్టెన్స్ 24,843, 24,936, 25,000 అనేసి. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ని డిలీట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేయండి, రేపు నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం కోసం ఈ ప్యాటర్న్ని నేను డిలీట్ చేస్తున్నానండి. ఒక నిమిషం గమనించండి. సో దీని తర్వాత ఇక్కడ చూడండి, ఈ వాల్యూని ఒకసారి మీరు గమనించాలండి. ఖచ్చితంగా ఈ వాల్యూని ఒకసారి గమనించాలి. ఇక్కడ మార్కెట్లో ఏమైంది? త్రిబుల్ టాప్ అనొచ్చు, లేదా త్రిబుల్ బాటమ్ కూడా అనొచ్చు. దాంతోపాటు ఏంటండి, బాక్స్ జోన్ ప్యాటర్న్ కన్సోలిడేషన్ అయింది, ప్రైస్ యాక్షన్ జరిగి అగైన్ డౌన్ సైడ్కి అయితే బ్రేక్ ఇచ్చి ఫాల్ అయింది. ఇప్పుడు ఈ సబ్జెక్టుతో ఏంటి మనకి ఇంపార్టెంట్ అనుకుంటే ఒకసారి ఈ సబ్జెక్ట్ని కూడా గమనిస్తామండి. ఈ సబ్జెక్ట్ని మీరు గమనించండి. రేపటికి ఈ యొక్క బాక్స్ జోన్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుందండి. రేపు ఈ బాక్స్ జోన్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఈ బాక్స్ జోన్లో ఈరోజు ఇది ఫస్ట్ ఒక ప్యారలల్ లో చూడండి. ఈ లోన్ ఒకసారి గమనించండి. ఈ లో అగైన్ దీని తర్వాత నెక్స్ట్ లోన్ గమనించండి. ఈ నెక్స్ట్ లోన్ గమనించండి. సో ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క లోకి లో, దాని తర్వాత నెక్స్ట్ లో, దేనికన్నా బిలో అయింది. లోవర్ లో ప్యాటర్న్, అగైన్ లోవర్ లో, అగైన్ లోవర్ లో. సో ఈ విధంగా లోవర్లో కంటిన్యూ లోవర్లో ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఇక్కడ గమనించినట్లయితే మీరు లోసు ప్యారలల్గా ఫామ్ అయినాయండి. ఇక్కడ ఏమైంది? లోస్ అనేది ప్యారలల్గా ఫామ్ అయినాయి. సో ఈ వాల్యూ అనేది రేపు కొద్దిగా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఒక మేకర్ బ్రేక్ జోన్ మార్కెట్ గిన ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి, ఈ బాక్స్ జోన్లో మనకు చాలా ఇంపార్టెన్సీ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయితే మీకు చెప్పిన విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ని గుర్తించండి. ఈ సపోర్ట్కి రెసిస్టెన్స్కి ఎబోవ్ కానీ బిలో కానీ బ్రేక్అవుట్ ఇస్తున్నాయా లేదా సస్టైన్ అవుతున్నాయని బట్టి మనం మార్కెట్లో పొజిషన్ అనేది క్యారీ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ టైం అయితే మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా రేపటి రెసిస్టెన్స్లు ఏంటి, అలాగే రేపు నిఫ్టీకి సపోర్ట్ ఏంటి, ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అయింది, ఇంకొకసారి ప్యాటర్న్ అప్లై చేస్తున్నానండి. ఈ ప్యాటర్న్ ఉన్నంత వరకు కూడా ప్యూర్ బేరిష్ లేదా డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అవుతుందండి. సో ఈ విధంగా నెక్స్ట్ ఈ బాక్స్ జోన్ కూడా ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి. మార్కెట్ని ఎక్కువ మనం ప్రెజర్ పెట్టి ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ 1 డే బిఫోర్ కానీ లేకపోతే ఎవ్రీడే ఒక 10 to 15 minutes చార్ట్ మీద మీరు కూర్చొని ప్రిడిక్షన్ అనేది ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలండి. ప్రజెంట్ ఆల్మోస్ట్ 670 సబ్స్క్రైబర్స్ అయితే మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.